రేపు బీజేపీ తెలంగాణ అభ్యర్థుల జాబితా ఖరారైంది. తొలి జాబితాలో 40 మందిని బీజేపీ హైకమాండ్ ఖరారు చేయనున్నారు. ఇక ఈ రోజు రాత్రికి తెలంగాణ బీజేపీ నేతలు ఢిల్లీ చేరుకోనున్నారు. ఇక ఇప్పటికే అభ్యర్థుల ఖరారుపై తుది కసరత్తు తెలంగాణ ఎన్నికల కమిటీ చేశారు. బీసీలకు, మహిళలకు పెద్దపీట వేస్తూ టికెట్లు ఖరారు చేసినట్లు తెలుస్తోంది. బీజేపీ అధికారంలోకి వస్తే బీసీనే సీఎం చేస్తామని ప్రకటన చేసే అవకాశం ఉంది. ఆర్మూర్ నుండి ధర్మపురి అరవింద్, రాకేష్ రెడ్డికి కోరుట్ల నుండి అరవింద్, సురభి సునీల్, డాక్టర్ వెంకట్కు ధర్మపురి నుండి వివేక్ వెంకటస్వామికి, కరీంనగర్ నుండి బండి సంజయ్కి, వేములవాడ నుండి తులా ఉమా వికాసరావుకు, హుజూరాబాద్ నుండి ఈటల రాజేందర్కు, మెదక్ నుండి విజయశాంతికి, ఆందోళ్ నుండి బాబు మోహన్కు, దుబాక నుండి రఘునందన్ రావుకు, మల్కాజ్గిరి నుండి ఆకుల రాజేందర్కు టికెట్లు ఇవ్వనున్నారు. రైట్, ఇక ఇదే విషయంపై మరింత సమాచారాన్ని అందించడానికి మా ప్రతినిధి స్వప్న లైవ్ లో ఉన్నారు. స్వప్న, రేపు బీజేపీ తెలంగాణ అభ్యర్థుల జాబితా అయితే ఖరారైంది. అయితే తొలి జాబితాలో 40 మందిని బీజేపీ హైకమాండ్ ఖరారు చేయనున్నట్లు తెలుస్తుంది. దీనికి సంబంధించి మీ దగ్గర ఉన్న తాజా అప్డేట్స్ ఏంటి? స్వాతి, కొద్దిసేపటి క్రితమే ఇటు కిషన్ రెడ్డికి కానీ లక్ష్మణ్ కానీ ఫోన్ రావడం జరిగింది. వారిరువురు కూడా ఢిల్లీ వెళ్తున్నారు. ఢిల్లీలో అక్కడ కేంద్ర ఎన్నికల కమిటీకి సంబంధించిన మీటింగ్ ఉంటుంది. యాక్చువల్గా ఈ రోజు అయితే మీటింగ్ పూర్తి స్థాయిలో ఉండబోతుంది. ఇక్కడ మన తెలంగాణతో పాటు రాజస్థాన్కి సంబంధించినటువంటి లిస్టు కూడా ప్రకటించాల్సిన అవసరం ఉంది. కాబట్టి మన లిస్టు మేబీ ఈ రోజు ఈవినింగ్ వరకు మీటింగ్ అయిపోతే రేపు ఏమైనా ప్రకటించే అవకాశం మనకు అనిపిస్తుంది. లేదా ఈవినింగ్ లోపే ఇప్పటివరకు అయితే 40 నియోజకవర్గాలకు సంబంధించినటువంటి లిస్టు మొదటి దఫాలుగా విడుదల చేస్తామన్నారు. దానికి సంబంధించి ఆల్రెడీ బీజేపీ నాయకులకు సంబంధించి ఇంటర్నల్గా కొన్ని పేర్లు వచ్చాయి. ఆ పేర్లు మనం రాజ్ న్యూస్లో కూడా ఇవ్వడం జరిగింది. వాటికి సంబంధించి దాదాపు అదే లిస్టు ఫైనల్లో ఉండేటువంటి అవకాశం ఉంది. రాజస్థాన్ లిస్టు కూడా ఫైనల్ చేయాలి కాబట్టి రెండు కలిపి ఒకేసారి రేపు ఇస్తారా, లేదా ఇవాళ తెలంగాణది ఒకవేళ ఫినిష్ అయిపోతే ఈవినింగ్ ఇస్తారా చూడాలి. కానీ ప్రజెంట్ మనకున్నటువంటి ఇన్ఫర్మేషన్ ప్రకారం లిస్టు రేపు వచ్చేటువంటి అవకాశం కనిపిస్తుంది. ఇక ఒక్కసారి ఆశావాహులు చూసుకుంటే 40 మందికి సంబంధించి కూడా దాదాపు బీసీ సామాజిక వర్గానికి సంబంధించి ఎక్కువ పెద్దపీట వేసినట్టు కనిపిస్తుంది. దాంతో మహిళలకు కూడా ఎక్కువగా ఉండేలా ఈసారి మేము చూసుకుంటామంటున్నారు. ఇంకోటి, బీసీ ముఖ్యమంత్రి నినాదంతో ఈసారి బీజేపీ ముందుకెళ్లేటువంటి అవకాశాలు మనకు కనిపిస్తున్నాయి. ఎందుకంటే ఇటు కాంగ్రెస్ నుంచి కానీ అటు బీఆర్ఎస్ నుంచి కానీ ఆ నినాదం లేదు. కాబట్టి మేము బీసీ ముఖ్యమంత్రిని ముందు పెట్టి వెళ్తాము. ఈసారి ఒకవేళ బీజేపీ అధికారంలోకి వస్తే బీసీ ముఖ్యమంత్రి అనేది ఒక దాంతో వెళ్ళబోతున్నారు. ఇంకోటి, మేనిఫెస్టోకి సంబంధించి కూడా చర్చ పూర్తి స్థాయిలో నడుస్తుంది. మీటింగ్లు జరుగుతున్నాయని చెప్పుకోవచ్చు. ఇక ఎవరు ఎక్కడి నుంచి చేస్తారంటే, నిన్న మనకు విజయశాంతి ట్వీట్ చేసిన దాని ప్రకారం నేను సీఎం కేసీఆర్ మీద పోటీకి సై అని ఆమె కూడా అంటుంది. మరోవైపు ఇటు గజ్వెల్కి సంబంధించి సీఎం మీద పోటీ చేయడానికి ఈటల రాజేందర్ రెడీగా ఉన్నారు. దీనికి సంబంధించి ఆల్రెడీ హైకమాండ్ కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టుగా మనకు అర్థమైపోతుంది. ఇక మునుగోడుకు సంబంధించి మనకు ఎక్కడ ఉంటాడు, ఈయన మునుగోడు నుంచి చేస్తాడా లేదా ఎల్బీ నగర్ నుంచి చేస్తారా అని చెప్పేసి ఏదైతే రాజగోపాల్ రెడ్డికి సంబంధించినటువంటి డౌట్ ఉందో ఎక్కువగా అయితే ప్రజెంట్ మనకి ఎల్బీ నగర్ అనే వినిపిస్తుంది. మునుగోడుకు సంబంధించి మేబీ వారి రాజగోపాల్ రెడ్డి వైఫ్ అయినటువంటి లక్ష్మి చేసేటువంటి అవకాశం కనిపిస్తుంది. ఇక ఈటల రాజేందర్ 2 చోట్ల హుజూరాబాద్కి సంబంధించి కూడా చేసేటువంటి అవకాశం ఉంది. 2 చోట్ల ఇచ్చారు ఆయనకు గ్రీన్ సిగ్నల్ వెళ్ళడానికి అని చెప్తున్నారు. ఇక ఎంపీలు కూడా ఇటు ధర్మపురి అరవింద్కి సంబంధించి కానీ, లేదా సోయం బాబురావు కానీ, అదేవిధంగా బండి సంజయ్ కానీ, కిషన్ రెడ్డి కానీ వీళ్ళందరూ కూడా ప్రస్తుతం బరిలో ఉన్నారు. వారి స్థానాలకు సంబంధించి ఆల్రెడీ కన్ఫర్మ్ అయిపోయింది. ఇక ముఖ్యంగా లక్ష్మణ్కి సంబంధించి అయితే ఈసారి తను పోటీలో లేనట్టుగా తెలుస్తుంది. నేను ప్రత్యక్ష ఎన్నికలకు సిద్ధంగా లేను అని చెప్పేసి లక్ష్మణ్ చెప్పినట్టుగా అర్థమైపోతుంది. సో ఓవరాల్గా చూసుకుంటే బయట నుంచి వచ్చిన నేతల కన్నా కూడా ప్రజెంట్ ఈ 40 మంది లిస్టులో మొదటి నుంచి బీజేపీలో ఉన్న వాళ్ళు లేదా ఒక 1 year బ్యాక్ అంటే మనకు డీకే అరుణ జాయిన్ అయినప్పుడు లేదా ఈటల రాజేందర్ ఆ టైంలో ఎవరైతే జాయిన్ అయినటువంటి నాయకులు ఉన్నారో వాళ్ళకి ఎక్కువగా ఉన్నటువంటి అవకాశం ఉంది. ఇక ఈ 40 కాకుండా మిగతా స్థానాలకు సంబంధించి ఇటు కాంగ్రెస్ నుంచి కానీ, మరోవైపు బీఆర్ఎస్తో చర్చలు కాస్త అంటే బీఆర్ఎస్లో ఉన్నటువంటి అభ్యర్థులు ఎవరైతే ఆ నిరాశావాదంతో కొట్టుమిట్టాడుతున్నారో వాళ్ళకి సంబంధించి కొంతమందితో మేము చర్చ జరుపుతున్నాము. మేబీ వాళ్ళు వచ్చేటువంటి అవకాశం ఉంది. ఎక్కడైతే కాస్త సందిగ్ధంలో ఉన్నారో అక్కడ మాత్రము
వాటిని పెండింగ్లో పెట్టేసి తర్వాత ఆ లిస్టు విడుదల చేసేటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది. మొత్తానికైతే బీజేపీకి సంబంధించి ఎవరెవరు ఎక్కడెక్కడ ఉంటారు, మేబీ ఉప్పల్కి సంబంధించి ఎన్వీఎస్ ప్రభాకర్, ఇంకోటి రాజాసింగ్కి సంబంధించి అక్కడ వివేక్ ఉన్నాడు, అంటే ఆ విక్రమ్కి సంబంధించి రాజాసింగ్ ఆర్ విక్రమ్ 2 పేర్లు వినిపిస్తున్నాయి. కానీ రాజాసింగ్ మొన్న మాట్లాడిన దాని ప్రకారం మనకు అర్థమైంది ఏంటంటే మేబీ ఆయన మీద ఉన్నటువంటి సస్పెన్షన్ ఎత్తివేసే పరిస్థితి కనిపిస్తుంది. ఒకవేళ ఫస్ట్ లిస్ట్లోనే గోషమాల్ పేరు కూడా ఉండేటువంటి అవకాశం ఉంది కాబట్టి మేబీ రాజాసింగ్ కూడా ఇవ్వచ్చు. ఏదేమైనా కూడా ప్రజెంట్ ఫస్ట్లో లిస్ట్లో తీసుకుంటే దాదాపు బీజేపీకి సంబంధించి కాస్త పెద్ద తలకాయలుగా చెప్పుకునే వాళ్ళు, గట్టిగా పోటీకి ఇచ్చే వాళ్ళే మనకు మొదటి లిస్ట్లో కనిపిస్తున్నారు. వీళ్ళందరితో పాటు మిగతా లిస్ట్ ఎప్పుడు వస్తుంది, ఇటు బీఆర్ఎస్కి సంబంధించిన వాళ్ళు ఎవరైనా లేదా కాంగ్రెస్కి సంబంధించిన వాళ్ళు ఎవరైనా జాయిన్ అవుతారా, జాయిన్ అయిన తర్వాత ఇస్తారా లేదా ప్రజెంట్ ఉన్న దాన్ని బట్టే వెళ్తారా చూడాలి. ఇక ఇప్పుడు 119 నియోజకవర్గాలకు సంబంధించి మాత్రం మూడు పేర్లని, అంటే దాదాపు మొదటి నుంచి బీజేపీలో పనిచేస్తున్న వారు, లేదంటే వేరే పార్టీ నుంచి వచ్చిన వాళ్ళు, లేదా అక్కడ ఆశావాహులుగా ఉండి గత కొన్ని రోజులకు వాళ్ళకి టికెట్ వస్తుందని ఆశపడిన వాళ్ళు, ఇలా దాదాపు ఒక్కొక్క నియోజకవర్గం నుంచి ముగ్గురు చొప్పున ఒక కమిటీ వేసి ఆ కమిటీ సిఫార్సు మేరకు ఈ లిస్టు పంపించారు. దీనికి సంబంధించి ఇప్పటికే 2 సార్లు కిషన్ రెడ్డి ఢిల్లీ వెళ్లారు, అమిత్ షాతో భేటీ అయ్యారు, మోదీతో భేటీ అయ్యారు, నడ్డాతో మాట్లాడారు. లిస్ట్ ఆల్రెడీ ఫైనల్ అయిపోయింది. ఎక్కడైతే కాస్త అంటే ఇప్పుడు ఈటల రాజేంద్ర కానీ, డీకే అరుణ కానీ, అరవింద్ కానీ, సంజయ్ కానీ కొంచెం బడా నాయకులు ఉన్నటువంటి చోట్ల వాళ్ళు ఏదైనా పేర్లు సిఫార్సు చేసి ఆ పేర్లకు సంబంధించి ఈ రెండింటికి సంబంధించినటువంటి కాస్త గందరగోళం ఉన్న చోట ఆ నాయకులతో కూడా మాట్లాడినట్టుగా తెలుస్తుంది. ఎందుకంటే కొంతమంది నాయకులు అప్పుడు రాజగోపాల్ రెడ్డి కానీ, విజయశాంతి కానీ, లేదా వివేక్ వెంకటస్వామి కానీ, అదేవిధంగా కొంతమంది మరిశిష్ఠర్ రెడ్డి కానీ వీళ్ళు వెళ్తారు అని పేర్లు బయటికి వెళ్తారు బీజేపీ నుంచి అని టైం వచ్చిన నేపథ్యంలో వాళ్ళు అమిత్ షాతోనే తాడోపేడ తేల్చుకోవాలనుకున్నారు కాబట్టి ఆ టైంలో కూడా అమిత్ షాతో కూడా మాట్లాడడం జరిగింది. సో ఓవరాల్గా అయితే ఇప్పుడు బీజేపీ నుంచి పెద్ద తలకాయలు ఏవైతే చెప్పుకున్నా కొన్ని పేర్లు బయటకు వస్తాయి అని చెప్పుకున్నారో వాళ్ళైతే వెళ్ళలేదు. మనకు ఏనుగు రవీందర్ రెడ్డి లాంటి వాళ్ళు ఆల్రెడీ వాళ్ళు బయటకు వెళ్తున్నారు, కాంగ్రెస్ చేరుతున్నారు. అండ్ కొంతమంది కాంగ్రెస్ నుంచి కానీ, బీఆర్ఎస్ నుంచి కానీ కింది స్థాయి నాయకులు, కార్పొరేట్ స్థాయి నాయకులు లేదా సెకండ్ గ్రేడ్ నాయకులు బీజేపీలో జాయిన్ అవుతున్నారు. చూడాలి ఉన్న టైంని ఏ విధంగా యూజ్ చేసుకుంటారు, ఒకసారి లిస్ట్ ఇచ్చిన తర్వాత ఇంకా ఎలాంటి పరిణామాలు ఉంటాయి అనేది బీజేపీకి సంబంధించి. కానీ మొత్తానికైతే ఈ 40 మంది కాస్త టెన్షన్గా ఉన్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో కాస్త వాళ్ళకు రిలీఫ్ వస్తుంది. ఆ తర్వాత ఎవరైనా పేర్లు లేని వాళ్ళు ఏం చేస్తారు, వాళ్ళైనా బుజ్జగించేటువంటి పని చేస్తారా లేదా వాళ్ళు పక్క పార్టీల వైపు ఏమైనా వెళ్తారా, దీనికి సంబంధించి ఒకసారి బీజేపీ ఫస్ట్ లిస్ట్ వచ్చిన తర్వాత మనకి ఏ విధంగా ఉంటుంది ఏంటి అనేటువంటి క్లారిటీ వచ్చే అవకాశం కనిపిస్తుంది. స్వాతి రైట్. అలాగే స్వప్న, తాజాగా అయితే బీజేపీ జనసేన మధ్య కొన్ని చర్చలు అయితే జరుగుతున్నాయి ఈ మధ్య. అయితే మరి బీజేపీ జనసేన 2 పార్టీలు అయితే తెలంగాణలో కలిసి పోటీ చేసే అవకాశం ఉన్నట్టు కనిపిస్తుంది. మరి దీనిపైన ఏమంటారు? ఇప్పుడు మనకు జనసేనాని ఎటువైపు ఉన్నాడు అంటే ఆయన టీడీపీ వైపు ఉన్నాడా, బీజేపీ వైపు ఉన్నాడా అంటే తెలంగాణకు సంబంధించి మనకి ఇంకా క్లారిటీ లేదు. మొన్న అమిత్ షా సమక్షంలో ఏదైతే చర్చ జరిగిందో ఇటు పురంధరేశ్వరికి సంబంధించి కానీ అదేవిధంగా అటు టీడీపీకి సంబంధించి అంటే ముఖ్యంగా అక్కడ ఆంధ్ర సైడ్ అయితే ఇప్పుడిప్పుడే రాజకీయాలకు సంబంధించి ఒక క్లారిటీ వస్తున్న పరిస్థితి మనకు కనిపిస్తుంది. ఇక తెలంగాణ విషయానికి వస్తే జనసేనానితో ఆల్రెడీ ఇక్కడ తెలంగాణలో కలిసి పోటీ చేయాలా ఏంటి, ఇటు కిషన్ రెడ్డి ఆల్రెడీ చర్చ జరిపారు, మేము కలిసి వెళ్దాం అనుకుంటున్నారు. కానీ ఇక్కడే జనసేనకు సంబంధించి వాళ్ళకి ఏమన్నా సీట్లు సర్దుబాటు చేస్తారా లేదా అలాంటిది ఏమీ లేకుండా బేషరతుగా ఏమన్నా మద్దతు తెలుపుతారా? ఎందుకంటే కేవలం ఏపీలోనే ఎక్కువ కాన్సన్ట్రేషన్ చేస్తున్న నేపథ్యంలో ఇక్కడెక్కడ వాళ్ళు ఏమన్నా సీట్లు ఏమన్నా అడిగేటువంటి అవకాశం ఉందా లేదా అనేది చూడాలి. ముఖ్యంగా సెటిలర్స్కి సంబంధించి ఉన్నటువంటి ఓట్లలో ఒకవేళ జనసేనతో మనం పొత్తు పెట్టుకుంటే అది అడ్వాంటేజ్ అయ్యే అవకాశం కనిపిస్తుందని ఏమన్నా బీజేపీ భావిస్తుందా చూడాలి. లేదంటే బీజేపీకి జనసేనకు మధ్య పొత్తు ఉంది కాబట్టి టీడీపీకి కాస్త అనుకూలంగా ఉన్న వాళ్ళు ఎవరైనా బీజేపీ వైపు మళ్ళాలి అంటే, ఎందుకంటే బాబు అరెస్ట్ నేపథ్యంలో మనము టీడీపీకి సంబంధించి బీజేపీకి కాస్త క్లాష్ వచ్చిన నేపథ్యంలో అలాంటిది లేదు అనేటువంటి చెప్పుకునేటువంటి కొన్ని పనులు అయితే చేశారు. మొత్తానికి దాని ఎఫెక్ట్ తెలంగాణ మీద ఏ విధంగా ఉంటుంది, ముఖ్యంగా సెటిలర్స్ ఓట్లు అనేవి బీజేపీకి చాలా కీలకం. జనసేనతో కానీ టీడీపీతో కానీ పొత్తు అనేది ఒకవేళ ఉంటే ఇండైరెక్ట్గా ఇప్పుడు జనసేనతో పొత్తు ఉన్నా కూడా టీడీపీకి సంబంధించి ఒకవేళ వాళ్ళకి సానుభూతి పరులు ఎవరైనా ఉంటే ఆ ఓట్లు కానీ సెటిలర్స్ ఓటు కానీ ఇటు పడేటువంటి అవకాశం ఉంది. కాబట్టి ముఖ్యంగా బీజేపీకి అంటూ తనకంటూ ఓటు బ్యాంకింగ్ ఉంది, హిందుత్వ ఎజెండాగా వెళ్తున్నారు, ప్లస్ రైట్ భావజాలం ఉన్నవాళ్ళు, అదేవిధంగా మోదీ అమిత్ షా వీళ్ళ నాయకత్వానికి ఆకర్షితులైన వాళ్ళు, డబుల్ ఇంజిన్ సర్కార్ కావాలనుకునే వాళ్ళు, ఏదైతే సపరేట్ ఓటు బ్యాంకింగ్ ఉందో బీజేపీకి సంబంధించి దాంతోపాటు సెటిలర్స్ ఓటు అనేది ఖచ్చితంగా తెలంగాణలో కీలకంగా మారుతుంది. కాబట్టి జనసేనతో పొత్తు ఒకవేళ పెట్టుకుంటే అది ఖచ్చితంగా హెల్ప్ అవుతుంది అనేటువంటి ఆలోచనలో బీజేపీ ఉన్నట్టుగా తెలుస్తుంది. దీనికి సంబంధించి ఎప్పుడైనా సరే కీలక ప్రకటన వచ్చేటువంటి అవకాశం ఉంది. మేబీ ఈ రోజు రేపు ఆల్రెడీ కిషన్ రెడ్డి ఢిల్లీలో ఉన్నారు కాబట్టి ఏమైనా దీనికి సంబంధించి
సంబంధించి మేము జనసేనతో కలిసి వెళ్తాము అనేటువంటి ఒక బ్రేకింగ్ న్యూస్ ఎప్పుడైనా వచ్చేటువంటి అవకాశం ఉంది. అది వస్తే సెట్లర్ల ఓట్ల పరంగా కాస్త అడ్వాంటేజ్గా ఉంటుందని చెప్పేసి బీజేపీ భావిస్తుండొచ్చు. మేబీ టీడీపీకి సంబంధించిన నేను ముందు చెప్పినట్టు సానుభూతి ఓట్లు ఏమైనా వస్తాయంటే వస్తాయి అనుకోవచ్చు. ఇది ఓవరాల్గా బీజేపీ అయితే గట్టి ప్లానింగ్లోనే ఉంది. ఎందుకంటే ఇటు మోదీ, అమిత్ షా, నడ్డా వీళ్ళు రావడంతో పాటు కేంద్ర మంత్రులు చూసుకున్నాం. నిన్న రాజ్నాథ్ సింగ్ వచ్చినప్పుడు కూడా చాలా గట్టిగా మాట్లాడారు. పీయూష్ గోయల్ కానీ, సాధ్వి నిరంజన్ కానీ వీళ్ళందరూ వచ్చినప్పుడు అక్కడ ఏం చేస్తున్నారు, డబుల్ ఇంజన్ సర్కార్ ఎందుకు రావాలని చెప్పడంతో పాటు ఇక్కడ ఆల్రెడీ బూత్ లెవెల్ కమిటీలతోటి ఏ విధంగా ఉంది మనకు వాళ్ళు, ఎందుకంటే కేంద్రానికి వచ్చినటువంటి నిఘా నివేదిక ప్రకారము ఎలాంటి దాదాపు హంగ్ వచ్చేటువంటి అవకాశం ఉందని చెప్పేసి ఇక్కడ కేంద్ర మంత్రులుగా వచ్చిన వాళ్ళు ప్రతి వాళ్ళు చెప్తున్నటువంటి మాట అదే. తెలంగాణలో ఒకే సర్కారు ఫామ్ అయ్యేటువంటి అవకాశం లేదు. అటు బీఆర్ఎస్ కానీ, కాంగ్రెస్ కానీ, బీజేపీ కానీ హంగ్ వచ్చేటువంటి అవకాశం ఉంది. ఒకవేళ హంగ్ వస్తే మనం కింగ్స్ కాకపోయినా కింగ్ మేకర్స్ అవుతాము. కింగ్ మేకర్స్ కావాలంటే ఇటు బీఆర్ఎస్కి అదేవిధంగా కాంగ్రెస్కి ఆపోజిట్గా ఉన్నటువంటి ఓట్ బ్యాంకింగ్ అంతా బీజేపీ వైపు లాక్కోవాల్సినటువంటి అవసరం ఉంది. కాబట్టి దానికి సంబంధించి గ్రౌండ్ లెవెల్లో స్కెచ్ రెడీ చేస్తున్నట్టుగా అర్థమవుతుంది. బూత్ లెవెల్ కమిటీలు అంటే దాదాపు ప్రతి ఇంటికి కూడా బీజేపీ చేరువయ్యేలా ఆల్రెడీ కింది స్థాయిలో ఎప్పటికప్పుడు మీటింగ్లు జరుగుతున్నాయి. అక్కడ ఉన్నటువంటి స్థానిక నాయకులు వెళ్తున్నారు. ఎవరు వచ్చినా ఏం చేసినా మనం ముందు గెలవడం ముఖ్యము. గెలిచిన తర్వాత మిగతాకు సంబంధించి చూసుకోవచ్చు. కేంద్రంలో మనం అధికారంలో ఉన్నాం కాబట్టి ఒకవేళ లేకపోయినా మీరు కష్టపడి పనిచేస్తే ఏదో రకంగా మీకు మంచి ప్లేస్మెంట్ ఉంటుంది అనేటువంటి ఒక భావజాలాన్ని అయితే బీజేపీ స్ప్రెడ్ చేయడంలో సక్సెస్ అవుతుంది. ఇది ఎంతవరకు అవుతుందంటే ఇప్పుడు ఈ కేంద్ర మంత్రులు రావడం, దీంతో పాటు బీజేపీ అధికారంలో ఉన్నటువంటి ప్రాంతాల్లో ఎవరైతే ముఖ్యమంత్రులుగా ఉన్నారో అక్కడ ఉన్నటువంటి వాళ్ళు కూడా కొద్ది రోజుల్లోనే రాబోతున్నారు. దానికి సంబంధించి దాదాపు 30 బహిరంగ సభలకు సంబంధించినటువంటి షెడ్యూల్ త్వరలోనే బీజేపీ విడుదల చేయబోతుంది. ఇప్పటికే మనం ఈ 5 కేంద్ర మంత్రులకు సంబంధించి కానీ లేదా వివిధ రాష్ట్రాల ముఖ్యమంత్రులకు సంబంధించి కానీ 1 by 1 అంటే ఒక 1 వీక్ ముందుగానే లిస్టు ప్రకటిస్తున్నారు. ప్రతిరోజు ఒక బహిరంగ సభ ఉండేలా ప్లాన్ చేసుకుంటున్నారు. కాబట్టి ఈ బహిరంగ సభలతో పాటు ఇక్కడ ఉన్నటువంటి నాయకులతో ఏ విధంగా జనాల్లోకి వెళ్ళాలి, మనం అధికారంలో ఉన్న చోట ఏ ప్లానింగ్ అయితే ఇచ్చిస్తున్నాము, ముఖ్యంగా బీఆర్ఎస్కు ఉన్నటువంటి వ్యతిరేకత ఏంటి, కాంగ్రెస్కు ఉన్నటువంటి వ్యతిరేకత ఏంటి, దేన్ని మనం అడ్వాంటేజ్గా తీసుకోవాలి, ఒక ప్రాపర్ ప్లానింగ్తో ముందుకు వెళ్ళాలి. బయటగా మన హంగులు ఆర్భాటాలు అవసరం లేదు. కింది స్థాయిలోనే మనం పనిచేసుకుంటూ వెళ్దాం. ఖచ్చితంగా ఒక పాజిటివ్ వేవ్ అయితే మనకు కనిపిస్తుందని చెప్పేసి కేంద్ర మంత్రులు చెప్తున్నారు. మొత్తానికైతే చూడాలి ఎన్ని సీట్లు వస్తాయి ఏంటి, నిజంగానే బీజేపీ కింగ్ మేకర్గా మారగలుగుతుందా ఏంటి అనేది మాత్రం మన త్వరలో అర్థమవుతుంది. ఏమిదేమైనా ఫస్ట్ లిస్ట్లో మాత్రం మనకు పెద్దగా అభ్యర్థుల నుంచి వ్యతిరేకత వచ్చే అవకాశం కనిపించట్లేదు. ఆల్రెడీ కాస్త వాళ్ళకు నచ్చ చెప్పేటువంటి ప్రయత్నాలు జరిగినట్టుగా అనిపిస్తుంది. చూడాలి ఒకసారి 40 పేర్లకు సంబంధించి ఒక 5-6 చోట్ల తప్ప మిగతా అన్ని చోట్ల అభ్యర్థులు ఓకే రాకపోయినా మేము పనిచేస్తాం అన్నట్టుగానే ఉన్నారు. అది ఎలా ఉంటుందో చూడాలి. అదేవిధంగా బీఆర్ఎస్ నుంచి కానీ కాంగ్రెస్ నుంచి కానీ వస్తారనేటువంటి బీజేపీకి ఉన్నటువంటి క్యాల్కులేషన్స్ ఎంతవరకు వర్కౌట్ అవుతాయి, లేదా కేంద్రం నుంచి నేరుగా ఎంతమంది కేంద్ర మంత్రులు వివిధ రాష్ట్రాల ముఖ్యమంత్రులు రావడం, ఇక్కడ కూర్చోవడం, వారి ప్లానింగ్ అంతా ఇంప్లిమెంట్ చేయడం బీజేపీకి ఎంత వర్కౌట్ అవుతుందో చూడాలి. మాత్రం మనకు కాస్త టైం పడుతుంది స్వాతి. ఏదేమైనా ఒక 2-3 రోజుల్లో బీజేపీకి సంబంధించినటువంటి ఒక క్లియర్ పిక్చర్ అయితే మనకు కనబడే అవకాశం కనిపిస్తుంది. రైట్. థ్యాంక్ యూ స్వప్న. థ్యాంక్స్ ఫర్ ది లైవ్ అప్డేట్స్.